ఫ్రెండ్స్, మనం వైదిక యజ్ఞంలో ఋత్విక్కుల గురించి తెలుసుకుందాం. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఇది ప్రీవియస్ క్వశ్చన్. సామవేద ఋత్విక్ని ఏమని పిలుస్తారు? ఋత్విక్ ఆఫ్ సామవేద ఈజ్ కాల్డ్. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఆధ్వర్యు, సెకండ్ ఆప్షన్ బ్రహ్మ, థర్డ్ ఆప్షన్ ఉద్గత, 4 హోత. మనకి సామవేద ఋత్విక్ని ఏమని పిలుస్తారు? సామవేద ఋత్విక్ని ఉద్గత అని పిలుస్తారు. సామవేద ఋత్విక్ని ఏమని పిలుస్తారు? ఉద్గత అని పిలుస్తారు. మిగిలిన వేదాల ఋత్విక్కుల గురించి కూడా తెలుసుకుంటే మనకి మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆధ్వర్యు వచ్చి యజుర్వేదానికి, బ్రహ్మ వచ్చి అథర్వణ వేదం, హోత వచ్చి ఋగ్వేదం అన్నమాట. మనకి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే సామవేదానికి చెందిన ఋత్విక్కుని ఇలా అంటారు. ఏమంటారంటే ఉద్గతుడు అంటారు సామవేదానికి చెందిన ఋత్విక్కుని. అదే అథర్వ్యుడు అంటే మనకి యజుర్వేదానికి సంబంధించిన ఋత్విక్కు. బ్రహ్మ అంటే అథర్వణ వేదానికి సంబంధించిన ఋత్విక్కు. అదేవిధంగా హోత అంటే మనకి ఋగ్వేదానికి సంబంధించిన ఋత్విక్ అన్నమాట. ఈ విధంగా మనకి 4 ఋత్విక్కులు ఉంటారు వైదిక యజ్ఞంలో. హోత ఋగ్వేదానికి, తర్వాత మనకి యజుర్వేదానికి అధ్వర్యుడు, తర్వాత సామవేదానికి ఉద్గాత, అథర్వణ వేదానికి బ్రహ్మ ఉంటారన్నమాట. మనకి ఇక్కడ నీట్గా చూసుకోండి. మనకి 4 ఋత్విక్కులు ఉంటారు. 4 ఋత్విక్స్ ఫర్ యజ్ఞ. ఋగ్వేదానికి వచ్చి హోత్ర అంటే హోత, యజుర్వేదానికి ఆధ్వర్యు, తర్వాత వచ్చి మనకి సామవేదానికి వచ్చి ఉద్గత. మనకి ఇది క్వశ్చన్ వచ్చిందనమాట. సామవేదానికి సంబంధించిన ఋత్విక్ని ఏమని పిలుస్తారు? ఉద్గత అని పిలుస్తారు. అథర్వేదానికి సంబంధించిన ఋత్విక్ని బ్రహ్మ అని పిలుస్తారనమాట. మనకి దీనికి సోర్స్ వచ్చి ధర్మ వికీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.